సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ట్రైబల్ వెల్ఫేర్ గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇందాక మా మిత్రులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ మా సభ్యుడు అనిల్ జాదవ్ గారు మాట్లాడుతుంటే యథార్థం మాట్లాడండి అనేటువంటి మాట అన్నారు. అదేవిధంగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని కూడా వారు సూచన ఇచ్చారు. అయితే నేను మా మిత్రుడు లక్ష్మణ్ గారిని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 2-3 సూటి విషయాలు చెప్దామని అనుకుంటా ఉన్నా. వారి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నా దగ్గర ఉన్న లెక్క తప్పైతే మీరు దాన్ని కరెక్ట్ చేయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కు 5,403 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 74 కోట్ల రూపాయలు మాత్రమే. పెట్టింది 5,403 కోట్లు, ఖర్చు పెట్టింది 74 కోట్లు మాత్రమే. ఇది నిజంగా దళితుల మీద ప్రేమ అనుకోవాలా? ఇది యథార్థమా కాదా? గౌరవ మంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్డిఎఫ్ బీఆర్ఎస్ దిగిపోయే చివరి సంవత్సరం 14,648 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 14,148 కోట్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడి ఉన్నమాట వాస్తవమా? దాన్ని కనీసం ఈ వచ్చే సంవత్సరంలోనైనా అధికంగా ఖర్చు పెట్టి దళితుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మరొక విషయం అధ్యక్ష, మాల కార్పొరేషన్ పెట్టారు, మాదిగ కార్పొరేషన్ పెట్టారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సంతోషపడ్డాం, ఏదైనా మేలు జరుగుద్దేమో అని ఆశించాం. కానీ 2.5 సంవత్సరాల్లో లేదా ఇప్పుడు కొత్త బడ్జెట్లో కూడా మాల కార్పొరేషన్కు మాదిగ కార్పొరేషన్కు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయని మాట వాస్తవమా? దీన్ని మంత్రి గారు క్లారిఫై చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఎస్సీ ఎస్డిఎఫ్లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం. మరి అన్ని డబ్బులు ఉన్న తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో, స్కాలర్షిప్ నిధుల విడుదల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది? ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు. మొన్న మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60-40 రేషియో ఇచ్చారు తప్ప పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ కేంద్రం నుంచి రానటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్లో ఉండి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారి మీద ప్రివేల్ కండి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద ప్రివేల్ కండి. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద నిధులు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన గౌరవనీయులు లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.